ఇవైతే ఇచ్చారు చాక్లెట్స్. హాయ్ గాయ్స్. సో ఇప్పుడైతే ఇవన్నీ నాకు మ్యారేజ్కి అయితే నాకు గిఫ్ట్స్ వచ్చాయన్నమాట. సో ఏమేమి వచ్చాయో అది ఓపెన్ చేసి చూసేద్దాము. సో నేను ముందే అన్నీ తీసేస్తారు మా వాళ్ళు. సో అందుకని చెప్పేసి నేమ్స్ అయితే లేవన్నమాట. మేమైతే ఇప్పుడు మా వాళ్ళైతే అన్నీ తీస్తారు కాబట్టి ఇప్పుడు మనమైతే ఓపెన్ చేసి చూద్దాము ఏమి ఇచ్చారో. సో చాలామంది కొంతమందికి పేర్లు కొంతమందికి నేమ్స్ చెప్తే నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో అందుకని చెప్పి నేనైతే అందరికీ నేమ్స్ చెప్పట్లేదు. సో అందుకని చెప్తున్నాను. సో చూడండి, ఇదైతే చాలా 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 బాగుంది. సరే, ఇక్కడ చిప్స్ ఇవన్నీ కూడా అంటించున్నాయన్నమాట. సో ఇవన్నీ హ్యాండ్తో పట్టుకుంటుంటే మనకి తగులుతున్నట్టు అనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ట్రీస్ కానీ మౌంటైన్స్ కానీ ఇక్కడ ప్యారెట్స్ కానీ బర్డ్స్ ఇవన్నీ కూడా పట్టుకుంటే స్టోన్స్ అన్నీ అంటించారన్నమాట క్రిస్టల్స్తో. చాలా బాగుంది ఇదైతే. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఇది ఒక గిఫ్ట్ అన్నమాట. ఇది ఓపెన్ చేద్దాము ఏముందో. లవ్ థీమ్స్ అయితే ఇచ్చారు. సో ఇద్దరైతే ఉన్నారు ఇందులో, నేను మా హస్బెండ్ అని చెప్పించారు అనుకుంటా. ఇందులో చూడండి క్యూట్ కపుల్ అయితే ఉన్నారు. సో ఇక్కడ బ్యాటరీస్ అయితే లేవు, బ్యాటరీస్ వేసుకుంటే బాగుంటుంది. సో ఇది ఒక హాట్ బాక్స్ టైప్ ఇచ్చారు. సో హాట్ బాక్స్ అంటే తెలిసిందేగా, బయట ఉన్న పిక్చరే. ఇవైతే ఇచ్చారు. ఇందులో మనం లంచ్ చేయొచ్చు, టిఫిన్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా పింగానివి అన్నమాట. ఇదైతే ఎవరో ఇచ్చారు సమ్వన్. ఇవి ఎవరెవరు ఇచ్చారో నాకైతే అన్ని ఐడియా ఉన్నాయి, కాకపోతే నేను ఆల్రెడీ ముందే పేర్లు అవి తీసేసాను, కవర్స్ అవి ఓపెన్ చేసేయడం వల్ల తెలియలేదు. కానీ ఎవరెవరు ఇచ్చారో నాకు అన్నీ అయితే ఐడియా ఉన్నాయి. సో వాళ్ళ నేమ్స్ అయితే నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళైతే నాకు అందరూ గుర్తున్నారు. ఇదైతే కప్, యా టీ కప్స్, టీ కాఫీ మనం తాగడానికి కప్స్ సెట్ అయితే ఇచ్చారు. సో యా, ఫొటోస్ పెట్టుకోవడానికి ఒక ఫ్రేమ్ అయితే ఇచ్చారు. నైస్. ఇదైతే క్లాక్ అయితే ఇచ్చారు, ఒక క్లాక్. యాక్చువల్లీ నాకు తెలిసే క్లాక్స్ అనేవి గృహప్రవేశం టైంలో అయితే ఎక్కువ ఇస్తుంటారు. సో నాకు మ్యారేజ్ కూడా వచ్చింది, నేనైతే పెట్టుకుంటాను. నాకైతే నచ్చింది, బాగుంది, క్యూట్గా సింపుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇదైతే నేను ఓపెన్ చేయట్లేదు, ఇది మా 10th క్లాస్మేట్స్ ఇచ్చారనుకుంటా. సో ఇదైతే చూడండి డ్రయర్ అనమాట. సో ఇందులో ఏంటంటే ఏమన్నా మనం పెట్టుకోవచ్చు. సో నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం. సో ఇందులో పెట్టుకుని హీట్ చేసుకోవచ్చు మనం. ఇందులో చాలా ఫుడ్స్ ఇచ్చారు. ఎయిర్ ఫ్రైయర్ అంట. సో ఇదైతే మా హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇది చూసిన తర్వాత, ఎందుకంటే ఆయన మ్యారేజ్ అయిన తర్వాత కొందామని ఫిక్స్ అయ్యారంట. సో నాకైతే జంక్ ఫుడ్ అంటే నా ఫేవరెట్ ఫుడ్ కాబట్టి, సో నాకు అన్నీ చేసి పెడదామని చెప్పేసి మా హస్బెండ్ అయితే సో మేము అన్నీ చేసుకుందామని చెప్పేసి కొందామని అయితే ఫిక్స్ చేశారంట. నా లక్ ఏంటో నా మ్యారేజ్కి అయితే ఇది ఇచ్చారు. థ్యాంక్స్. అండ్ ఇది ఎందుకు ఇచ్చారో కూడా నాకు తెలీదు. సో ఇది చాలా పెద్ద గ్లాస్, అసలు ఇది ఎందుకు ఇచ్చారో నాకు అసలు ఐడియా కూడా లేదు. సో మా హస్బెండ్కి డ్రింకింగ్ అలవాటు అయితే అసలు లేదు. సో నేను తాగను, కానీ జ్యూసెస్ అవి అయితే తాగొచ్చు అని చెప్పి ఇచ్చారు. ఓకే, బట్ ఓకే, థ్యాంక్. మా హస్బెండ్కి అయితే ఆల్కహాల్ హ్యాబిట్ అయితే లేదు. సో ఇంత జ్యూస్ తాగమని చెప్పి అయితే ఇచ్చారనుకుంటా. థ్యాంక్ యూ.
అండ్ నెక్స్ట్ ఇవి తెలుసు కదా సెలో, సో ఇవి కూడా ప్లేట్స్ అవి అయితే ఇచ్చారు. ఓ ఇది గిఫ్ట్ కాదు, యాక్చువల్లీ నా ఎంగేజ్మెంట్కి మేము ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ ఇది. సారీ సారీ సారీ. మిల్టన్ ఒక లంచ్ బాక్స్ అయితే ఇచ్చారు. ఇది ఎవరిచ్చారో, మిల్టన్ లంచ్ బాక్స్ అయితే ఇచ్చారు. సో నేను డైలీ స్కూల్కి పట్టుకెళ్ళడానికి అయితే యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇంకా ఇదైతే మా స్కూల్ వాళ్ళు అయితే ఇచ్చారు. సో ఇదంతా ఫిలిప్స్ది మొత్తం సెట్ అయితే ఇచ్చారు. చూడండి ఇదంతా మిక్సీ, ఇందులో చాలా ఐటమ్సే వచ్చాయి. ఇదైతే చాలా బాగుంది. ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందనే చెప్తున్నాను. ఎందుకంటే ఇందులో ఫిలిప్స్ అంటే మంచి కంపెనీయే. సో ఇందులో మిక్సర్, సో చాలా ఉన్నాయి. జ్యూస్ మిక్సర్, ఇలా చాలా ఐటమ్స్ వచ్చాయి. చూడండి ఇక్కడ ఇమేజ్లో అన్నీ కనిపిస్తున్నాయా మీకు? ఇక్కడ ఇమేజ్ చూడండి. సో ఇందులో ఉన్న ఐటమ్స్ అన్నీ అయితే వచ్చాయి. సో నేను ఇప్పుడైతే ఓపెన్ చేయలేను, కానీ ఇదైతే నేను కంపల్సరీగా మా కిచెన్ వేర్కి అయితే వాడతాను. ఇందులో మెయిన్గా నేను దేనికి వాడతానని చెప్పగలను ఏంటంటే, మిక్స్ చేసుకోవచ్చు కదా, జ్యూసెస్ అవి చేసుకోవచ్చు కదా మిక్సర్. అదైతే నేను కంపల్సరీగా డెఫినెట్గా అయితే బాగా ఎక్కువ వాడతాను. ఎందుకంటే అది నాకు బాగా అవసరం. నాకు జ్యూస్ బాగా తాగడం ఇష్టం. ఎందుకంటే నాకు ఏదైనా ఫ్రూట్ అనేది తినడం కంటే జ్యూస్ తాగడం ఈజీ కాబట్టి నాకు అదే ఇష్టం, జ్యూస్ తాగడం. సో అందుకని చెప్పేసి ఎక్కువ నేను జ్యూసర్ అయితే బాగా వాడతాను. ఇందులో మిక్సీకి సంబంధించింది ఏంటంటే చట్నీలు చేస్తారు కాబట్టి అది డెఫినెట్గా యూస్ అవుతుంది. ఎందుకంటే డైలీ టిఫిన్ లేకుండా మనం ఉంటాం కాబట్టి ఇదైతే చాలా యూజ్ అవుతుందని చెప్తాను ప్రోడక్ట్. సో యూస్ఫుల్ ప్రోడక్ట్స్ కాబట్టి నాకు ఇచ్చారు. సో ఇచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ ఇదైతే సారీ, సో ఇదైతే ఒక పేరెంట్ ఇచ్చారు. నేను ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాను. యాక్చువల్లీ ఇది నాకు చాలా 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 బాగుంది. నేను ఇది తర్వాత షార్ట్లో పెడతాను. దీనిపై నుండి ఇది ఆస్ట్రోనాట్ అనమాట. సో ప్లగ్ పెట్టుకొని మొత్తం చేయాలి. మెయిన్ బ్యాటరీస్ లేవు, సారీ. సో నేను ఇది తర్వాత ఫిక్స్ చేసి మీకు ఒక వీడియోలో అప్లోడ్ చేస్తాను. యాక్చువల్లీ ఇది నాకు విష్ లిస్ట్లో ఉండే, నేను కొనుక్కుందాం అనుకున్నాను. కానీ చాలా వరకు నేను ఏం కొనుక్కుందాం అనుకున్నాను అవైతే నాకు చాలా ప్రోడక్ట్స్ అయితే నాకు ఇచ్చారు. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు చాలా సేవ్ అయ్యాయి కాబట్టి నేనైతే చాలా హ్యాపీ. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. సో ఇంకా మా మేడం వాళ్ళ పిల్లలు అయితే ఇవైతే ఇచ్చారు, చాక్లెట్స్. థ్యాంక్ యూ. అండ్ ఇదైతే మా స్కూల్ వాళ్ళు ఇచ్చారు, మేనేజ్మెంట్ అయితే ఇచ్చారు నాకు. క్లాక్ ఉంది. సో చూసారా, కనిపిస్తుందా? చాలా బాగుంది కదా, చాలా పెద్ద క్లాక్. ఇదైతే మేము హాల్లో అయితే పెట్టుకుంటే ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది, అంత పెద్ద క్లాక్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. మా స్కూల్ మా స్కూల్ నేమ్తో కూడా ఇచ్చారు, నాకు గుర్తుగా ఉండేలాగా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నన్ను గుర్తు పెట్టుకొని స్కూల్ వాళ్ళు ఇచ్చారు, మేనేజ్మెంట్ తరపున కూడా నాకైతే ఇచ్చారు. సో ఐఎమ్ హ్యాపీ. చూడండి ఇదైతే మా నేమ్స్తో అయితే, సారీ, మా ఫొటోస్ అయితే వచ్చాయి ఫ్రేమ్లో. సో నాకు కూడా తెలియకుండా మా ఫొటోస్ అలా ఎలా వెళ్ళాయో కూడా నాకు తెలియట్లేదు. మా ఫ్రెండ్స్ అయితే ఇచ్చారు ఇవన్నీ కూడా. సో ఐఎమ్ హ్యాపీ.
సో ఇలా అయితే ఈ గిఫ్ట్స్ అన్ని కూడా మా ఇంట్లో ఓపెన్ చేసినవి, ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఓపెన్ చేసినవి అనమాట. సో అక్కడ ఓపెన్ చేసినవి అయితే మా అత్తయ్య గారి ఇంటి దగ్గర ఓపెన్ చేసినవి. సో ఈ గిఫ్ట్స్ అన్ని కూడా ఇలా ఇచ్చారనమాట. ఇంకా నాకు చాలా శారీస్ వచ్చాయి, శారీస్కి వచ్చినవి కూడా లోపల ఉన్నాయి. శారీకి సంబంధించి నేను విడిగా అయితే ఒక వీడియో అయితే తీస్తాను, సో అప్పుడు అవన్నీ చూపిస్తాను అనమాట. సో ఇవన్నీ అయితే గిఫ్ట్స్ వచ్చాయి నాకు. ఇంకా చాలా గిఫ్ట్స్ అక్కడక్కడ దాక్కొని ఉన్నాయి. సో అవన్నీ ఎప్పుడైతే బయటకు వస్తాయో అన్నీ కంప్లీట్గా చూపిస్తాను. సో మెయిన్ అన్నీ కూడా నేనైతే మీకు చూపించాను. సో అక్కడ ఉన్నవి అయితే అక్కడే ఉన్నాయి, ఇవి అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా టైం వచ్చినప్పుడు అక్కడ తీసుకువెళ్తాను. సో అన్నీ మేము ఎలా అరేంజ్ చేసుకున్నామో, మా రూమ్ ఎలా డెకరేట్ చేసుకున్నామో నేను తర్వాత అన్ని వీడియోస్లో అయితే మీకు చూపించడం జరుగుతుంది. సో ఈ రోజుతో అయితే ఇలా ముగిద్దాం. సో ఓకే, బాయ్ ఫ్రెండ్స్, ఇష్క్ యూ ఆల్. చాలు.